కాలర్ ఎగరేయమంటున్న జగన్, కన్నీళ్లు పెట్టుకుంటున్న కార్యకర్త, దేశంలోనే అత్యంత నిర్లక్ష్యానికి గురైన వైసీపీ క్యాడర్, నమ్ముకున్నోళ్ళనే వంచే జగన్, నమ్మి ఓట్లేసే వాళ్ళను మాత్రం ఉద్ధరిస్తాడా? రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ వేదికగా బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు వైఎస్ జగన్. ఎన్నెన్ని కామెడీలు పండించారు. అది విని నవ్వలేక కళ్ళమ్మటి నీళ్లు తెచ్చుకున్నారు కార్యకర్తలు. క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో భాగంగా రాబోయే రోజుల్లో వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసుకునేలా పార్టీ ఉంటుంది అంటూ భరోసా ఇచ్చారు. కానీ ఈ మాటలు విన్న సగటు కార్యకర్త మాత్రం, అయ్యా, కాలర్ ఎగరేయడం సంగతి పక్కన పెడితే ముందు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉందా అని లోలోపల మదనపడుతున్నాడు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జగన్ చెప్పిన మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. అధికారం ఉన్న 5 ఏళ్లు కేవలం బటన్ నొక్కడంపైనే శ్రద్ధ పెట్టారు తప్ప పార్టీ కోసం ప్రాణాలొడ్డిన కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత పార్టీ కార్యకర్తల కంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవనివ్వని ప్యాలెస్ గోడల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోయిందని క్యాడర్ గుర్రుగా ఉంది. ఒక పొలిటికల్ పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. కానీ వైసీపీలో మాత్రం పరిస్థితి వేరు. ఏదైనా పార్టీలో కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే అధిష్టానం అండగా ఉంటుంది. కానీ వైసీపీలో మాత్రం కేసుల పాలైన, ప్రత్యర్థుల దాడులకు గురైనా పట్టించుకునే నాదుడే లేడు. కార్యకర్తలను పట్టించుకొని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే. పార్టీని నమ్ముకున్నోళ్ళకే న్యాయం చెయ్యకపోతే ఇక నమ్మి ఓట్లేసిన వాళ్లను మాత్రం ఉద్ధరిస్తాడా ఈ జగన్? అయినా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ అదే పాత ధోరణిలో గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే ఆయన ఇంకా వాస్తవ పరిస్థితిలోకి రాలేదని అర్థమవుతోంది. కాలర్ ఎగరేయడం అనేది ఆడంబరం కాదు. అది కార్యకర్తకు ఇచ్చే ఆత్మగౌరవం నుంచి రావాలి. గత 5 ఏళ్లలో ఆ గౌరవాన్ని కాలరాసి ఇప్పుడు మళ్ళీ అదే క్యాడర్ను వాడుకోవాలని చూడడం జగన్ మార్క్ రాజకీయానికి నిదర్శనం. కార్యకర్తల కడుపు మంట చల్లార్చకుండా ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా కాలర్లు లేవవు సరికదా, కనీసం క్యాడర్ నిలబడడం కూడా కష్టమే. కార్యకర్తలకైనా క్యాడర్కైనా, తనను నమ్ముకున్న ప్రజలకైనా అండగా ఉండి తగిన న్యాయం చేసే పార్టీ ఒక్కటే, అదే బీసీవై పార్టీ. సామాజిక న్యాయం చేయగలిగేది బీసీవై పార్టీ అధినేత, జననేత బోడే రామచంద్ర యాదవ్ మాత్రమే.